వెల్కమ్ టు విలేజ్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అండి. ఒక కస్టమర్ అయితే ఇచ్చింది. తన ఎంగేజ్మెంట్ బ్లౌజుల్లో వన్ ఆఫ్ ద బ్లౌజ్ అనమాట ఇది. సో చాలా సింపుల్గా అయితే వర్క్ వేయించేసుకుంది. ఇంకా కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించేస్తాను. ముందైతే మీరు సింగిల్ పాదం అయితే వేసుకోండి, డబల్ పాదం అయితే వేసుకోవద్దండి. అది సింగిల్ ఫుట్ అనమాట. సో నేను అది వేసుకున్నాను. అదైతే మనకి నీట్గా ఉంటుంది, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో అందుకని నేను సింగిల్ ఫుట్ అనేది అయితే వేసేసుకున్నాను. మీరు కూడా అదే వేసుకోండి. సో మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఖర్చు వదులుకున్నాం కదా. సో ఆ హాఫ్ ఇంచ్ని వదిలేసి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. అంటే క్లాత్ మనకి జరిగిపోకుండా ఉంటుందన్నమాట. మనం కుట్టేసిన తర్వాత ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వంపుల దగ్గర అలా అంతా మీరు కొంచెం నీట్గా చూసుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల టైం ఎంతైనా పర్లేదండి, మనకు ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. సో అలా నిదానంగా అయితే కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ బ్లౌజు నేను స్టిచ్చింగ్ చేయడానికి నాకు 2 hours అయితే పట్టిందండి. అంటే చాలా నిదానంగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. నైట్ 9 o'clockకి తీసుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్ చేద్దామని. 11:30 అయిపోయింది. హ్యాంగింగ్స్ అవంతా పెట్టేసి హుక్స్లంతా వేసేసేసరికి. సో అలా కట్ చేసి చూపించిన విధంగా అయితే అలా కట్ చేసేసుకోండి ఈజీగా. కట్స్ దగ్గర అయితే మీరు మరీ అంత దగ్గరగా కట్ చేయకండి, కుట్టు తెగిపోతుంది. సో చిన్నగా అయితే టక్స్ ఇచ్చుకోండి. సో దాన్ని ఫోల్డ్ దాన్ని రివర్స్లో అయితే ఇలా తిప్పేసుకొని నీట్గా మూలల్లో అలాగంతా నిదానంగా తీసుకోండి. సో అలా తీసుకుంటూ చూసుకుంటూ నిదానంగా కుట్టు అయితే వేసుకోండి. పైన ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సో మనకి మూలల్లో కూడా మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా. సో దాని మీద కూడా ఒక కుట్టు అయితే వేసుకోండి. అది తెగిపోకుండా ఉంటుందన్నమాట. మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో మొత్తం అలా అయితే కుట్టేసుకోండి. హ్యాండ్కి మొత్తం నిదానంగా కుట్టుకోండి. మళ్ళీ అయినా మీరు కుట్టేదాన్ని బట్టి మళ్ళీ మీకు బ్లౌజులు ఇచ్చారు కదా అని చెప్పి తొందరగా అయితే వేసేయకండి. తొందరగా అవగొట్టేద్దాము అని అయితే అనుకోకండి. మనం బ్లౌజ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఫినిషింగ్ కానీ మనం స్టిచ్చింగ్ కానీ మంచిగా ఫిట్టింగ్ అనేది ఇస్తే సో వాళ్ళు మళ్ళీ మనకి బ్లౌజెస్ మళ్ళీ ఇస్తారు కదా, మళ్ళీ ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి. సో తొందరపడకుండా నిదానంగా అయితే కుట్టుకోండి. ఈ వీడియోని నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. బట్ లాంగ్ వీడియో పెట్టాలి, స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అంటే కుదరలేదు. అవన్నీ ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ నేను అవన్నీ చూసుకోలేదండి. నేను డిలీట్ అయిపోయాయి. వేరే ఫోన్లోకి ఎక్స్చేంజ్ చేస్తూ ఉండగా అవి డిలీట్ అయిపోయాయి. సో మళ్ళీ ఎడిటింగ్ అయితే చేసుకుని మళ్ళీ మీకైతే చూపించాలని మళ్ళీ ఎడిట్ చేశాను.
సో బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. సో మూలల్లో టక్స్ అయితే పెట్టుకోండి. చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందని. మరీ దానికి మనం కుట్టు వేసుకునేటప్పుడు మరీ దూరంగా వేయకూడదు, మరీ దగ్గరగా కూడా వేయకూడదు. కుట్టు పడే విధానం కూడా లూజ్గా పెట్టుకోకండి. మనము ఇలాగ అలా ఫోల్డ్ తీసినప్పుడు అది కుట్టు అనేది బయట వచ్చేస్తుంది, పిగిలిపోతుంది అంటారు కదా, సో అలాగా బయట వచ్చేస్తుంది. అందుకని మీరు కొంచెం దానికి మనకు కట్ వర్క్ అయితే ఇచ్చారు కదా, మగ్గం వర్క్ వేసిన దాని పక్కన థ్రెడ్తో వేస్తారు, జరీ థ్రెడ్తో. సో ఆ థ్రెడ్ మీద అయితే మీరు వేసేసుకోండి. సో మొత్తం అలాగైతే పెట్టుకొని చుట్టూ వేసేసుకుంటున్నాను కుట్టు అయితే. సో అలా నిదానంగా వేసుకోండి. వేళ్ళు మాత్రం జాగ్రత్త అండి, సూది కానీ దిగిందంటే ఇంకా చాలా పెయిన్ఫుల్. సో చూసుకుంటూ నిదానంగా అయితే కుట్టుకోండి.
సో మొత్తం అలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా మనం జాయింట్ చేసుకోవడం అయితే మిగిలింది. దానికి నేను సింగిల్ ఫుట్ని అయితే తీసేసి పాదం మార్చుకుంటున్నాను. సో ఇంకా షోల్డర్స్ దగ్గర అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇంకా మిగిలింది హ్యాండ్స్ జాయింట్ చేసేయడం. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర, ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది. అది కాకుండా మనం విప్పుకోవడానికి, అంటే మనకు బ్లౌజ్ కొంచెం పైకి కనిపించినా కొంచెం విప్పుకోవడానికైతే బాగుంటుందన్నమాట. ఇంకా నేను హ్యాండ్స్ జాయింట్ చేసేసాను. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అని చూసుకుంటున్నానండి. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి కొలత పెట్టేసుకుంటున్నాను. సో రఫ్ చేసేసుకొని మొత్తం మెజర్మెంట్స్ అంతా చూసుకుంటూ కుట్టయితే వేసేసుకుంటున్నాను. సో మీరు కుట్టుకునేటప్పుడు నడుము కొలత కూడా చూసుకోండి, అంటే ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా సో అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు మనము. సో అలా మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద అయితే మీరు కుట్టు వేసేసుకోండి. సో అంతే అండి, స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాటికి ఇంకా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను, పెట్టాలి, ఇంకా పెడతానులేండి. సో మొత్తం బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే మీకు చిన్న వీడియో క్లిప్ పెడతాను, చూసేయండి. సో హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే. తనేమో హ్యాండ్స్కి అలా చిన్నగా పూసలు కుట్టమని చెప్పింది. సో శారీ కలర్లో చూస్ చేసుకుని పూసలు అయితే కుట్టేశాను. సో హ్యాంగింగ్స్ అయితే అలా ఇచ్చానండి నేను. అవి హ్యాండ్మేడే చేశానండి, ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చేంత టైం లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి హుక్స్లో అయితే పెట్టిచ్చేసాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.